విద్యార్థులు యువత సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనంతతో పాటు జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, మహాలక్ష్మి శ్రీనివాస, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదన్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. 1.30 లక్షల అప్పుల భారాన్ని ప్రజలపై మోపి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుడితే వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. అందుకే ఈ నెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జడ్పీ కార్యాలయం వద్ద నుంచి యువత పోరు ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్ వరకు కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కూడా పూర్తి కావస్తుంది. ఈ 9 మాసాల్లో వారి ఎన్నికల హామీలకు అన్నీ కూడా ఇంతవరకు కానీ ఇక్కడ అమలుపరిచిన పాపాన పోలేదు. నిన్న ఫిబ్రవరిలో 28వ తేదీ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో కూడా సరైన కేటాయింపులు కూడా కేటాయించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తీసుకొచ్చిన తర్వాతనే 2004 నుంచే ఈ రాష్ట్రంలో అత్యధికంగా కూడా ఉన్నతమైన విద్య కూడా అభ్యసించి విదేశాల్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు కూడా విద్య అభ్యసించి ఉన్నారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక మరొక అడుగు కూడా ముందుకు వేసి జగనన్న విద్యాదీవనని వారికి వసతి సౌకర్యాలు కల్పించడానికి కూడా వసతి దీవెనాన్ని కూడా చేసి పెద్ద ఎత్తున తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 9 నెలల్లో కూడా గతంలో ఉండే 3,600 కోట్ల రూపాయలు కానీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే మార్చి 30 తేదీకి పూర్తి అవుతున్న అకాడమిక్ ఇయర్కి అంతా కలిసి 4,600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థుల తరపున కాలేజీ యాజమాన్యాలకు కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కానీ బడ్జెట్లో సరైన కేటాయింపులు ఇవ్వలేదు. ఆ తర్వాత బకాయిలు కూడా విడుదల చేయలేదు. కాలేజీల యొక్క యాజమాన్యాన్ని విద్యార్థులపైన పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి హాల్ టికెట్లు ఇవ్వమనో లేకుంటే టీసీలు ఇవ్వమని అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మరొకటి కూడా ముఖ్యంగా యువతకు కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేసి 3,000 రూపాయల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ బడ్జెట్లో కూడా ఎక్కడ కానీ ప్రస్తావన తీసుకొని రాలేదు. అలాగే ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపునే 17 కాలేజీలు కూడా మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించి అంటే కట్టడం ఇవన్నీ కూడా ప్రారంభించి శాంక్షన్లు కూడా ఆ రోజు కేంద్రం నుంచి కూడా పర్మిషన్ తీసుకొని వచ్చేస్తుంటే ఈరోజు అన్ని కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయడానికి వారికి కావలసిన వ్యక్తులకు కొంతమందికి దారదత్తం చేయడానికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఈ 3 దానికి కూడా వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షంలో యువత పోరు రేపు 12వ తేదీ బుధవారం అని కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా పోయి ఈరోజు జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కూడా వినతి పత్రం కూడా ఇస్తున్నాం. ఆ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా దాన్ని కూడా అక్కడే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి దగ్గర కేక్ అన్ని కూడా కటింగ్ చేసుకొని ఆఫీస్ దగ్గర చేసుకొని ఉదయం 10 గంటలకు అక్కడ ర్యాలీ కూడా ప్రారంభమవుతుంది. ఈ జిల్లాలో ఉండే విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా కూడా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇదంతా కూడా పెద్ద ఎత్తున రేపు బుధవారం 12వ తేదీ 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. జిల్లా పరిషత్ దగ్గర ఉండే వైఎస్ రాజశేఖర గారి విగ్రహం దగ్గర నుంచి. కాబట్టి 9:30 కల్లా అక్కడ అందరూ కూడా చేరుకోవాలని చెప్పి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజల యొక్క గొంతుని ఈ ప్రభుత్వానికి వినిపించేటట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుతాం.